సిచ్యువేషన్ ఓకేనండి, అక్కడ బాగానే ఉంది. అంటే బేసికల్గా ఓన్లీ నైట్ టైమ్సే జరుగుతుంది అక్కడ. పగలు కొంచెం గ్యాప్ ఉంది. సో నైట్ టైమ్స్ అయితే సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది. అబుదాబి అయితే బెటర్ ఉంది, కానీ ఖతారు అటువైపు మాత్రం చాలా ఎక్కువ ఉంది. మీరు ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళి? 4 రోజులు అయిందండి స్టక్ అయ్యి. దేని విషయంలో వెళ్ళడం జరిగింది? నేనా యాక్చువల్లీ జస్ట్ ట్రాన్సిట్ కోసం అంతే. నేను యూఎస్ నుంచి వస్తున్నాను. నేను ఫ్లోరిడా నుంచి వస్తున్నాను. ఫ్లోరిడా నుంచి అబుదాబీలో స్టాప్ పెట్టుకున్నాను. కానీ అక్కడ 4 days స్టక్ అయిపోయాను. కానీ బట్ అబుదాబి గవర్నమెంట్ హోటల్స్ కానీ అకామిడేషన్ చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. మేము చూడ్డానికి వెళ్ళామండి ట్రిప్కి. నేను, మా మదర్, మా సిస్టర్. ఓకే, అక్కడ సడన్గా మేము వచ్చే లోపట్ల ఇలా జరిగిందండి. సో అక్కడ స్ట్రక్ అయిపోయాము. మేము సండే రోజు అండి ఫ్లైట్ ఏరియానా అల్జడాఫ్ అండి. పరిస్థితి నార్మల్గానే ఉండేనండి. ఎయిర్పోర్ట్ క్లోజ్ అయ్యేవాళ్ళు, అది చాలా కష్టమైంది టికెట్ బుక్ చేయడం. కొంచెం భయం ఉండే, బట్ మా బ్రదర్ బయట నుంచి బుక్ చేశారండి. లేకపోతే చాలా కష్టం ఉంది బుకింగ్. అక్కడిదక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. బుకింగ్ అనేది చాలా కష్టం ఉంది. చాలా రిలాక్సింగ్ ఉందండి. అక్కడ లోపల అసలు ఏమీ బయట చెప్పట్లేదు, కామ్గానే ఉంది. బట్ ఈవినింగ్ పూట బయటకు పోవద్దని చెప్తున్నారు. భయం ఉండే ఈవినింగ్ పూట బయట పోతే. చూడ్డానికే వెళ్ళానమండి. సో స్టక్ అయిపోయిన తర్వాత ఎలా అనిపించింది? అంటే ఒక్కసారిగా అక్కడే ఉండిపోవడం, అదే అర్థం కాలేదు అసలు. లేదు చాలా రోజు దాకా నడుస్తుంది అన్నారు, అయితే అర్థం కాలేదు. మా అబ్బాయికి ఫోన్ చేస్తే ఆయన యూఎస్ నుంచి బుక్ చేసిండు. ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉందండి.